ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. పుష్ప 2 మూవీ అన్ని అప్డేట్స్ చెప్పాను. ఐటమ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ప్రతిదీ అనమాట. మీరు చూస్తే తెలుస్తుంది. ఇంకా ఓపెన్ చేస్తే ట్రైలర్ చూసిన తర్వాత మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ట్రైలర్లో మనకి కనిపించిన అరగుండ్ అతను ఎవరు, అతని క్యారెక్టర్తో ట్విస్ట్ ఏం ఉండబోతుందని మన సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇంకా ఇది మాత్రమే కాకుండా ట్రైలర్లో చూపించిన ఆ దహన సంస్కారాల సన్నివేశాలు, అంటే మనకి రెడ్ శాండిల్ పెట్టి ఎవరినో తగలపెట్టారు కదా, అవి ఎవరు, పుష్ప ఫేక్ డెత్తా, లేకపోతే శ్రీవల్లి చనిపోతుందా, లేకపోతే పుష్ప మదర్ చనిపోతుందా, ఎవరనేది తెలుసుకోవాలి. పుష్ప రన్ టైం వచ్చేసి 3 గంటల 10 నిమిషాలంట. ఇది సెన్సార్ కంప్లీట్ చేసుకుని ఎడిటింగ్ వెర్షన్ లాక్ అయ్యేటప్పటికి ఈజీగా 3 గంటలు అయితే పక్కాగా ఉంటుందని చెప్తున్నారు. పుష్ప 2 మూవీకి సంబంధించి సింగిల్ స్క్రీన్స్ లో ఆంధ్రప్రదేశ్లో 300 హైయెస్ట్ రేట్ పెట్టాలని మూవీ టీం వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. 2 days బ్యాక్ అయితే 400 పెడతారన్నారు. బట్ అదైతే ఫేక్ న్యూస్ అంట. మూవీ టీం వాళ్ళు 300 రూపీస్కి ట్రై చేస్తున్నారు. బట్ పర్మిషన్స్ వస్తే ఓకే, లేదు అంటే 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ ని November 20th రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప 2 మూవీని 1000 కోట్లకి అమ్మేశారు. ఓకే, అందులో 600 కోట్లు థియేటర్కల్ బిజినెస్ చేసింది. ఇంకా యూఎస్ఏలో అటు ఇటుగా 20 మిలియన్ కి పైగానే అమ్మేశారు. ఈ సినిమా యూఎస్ఏలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ $30 మిలియన్ అయితే అటు ఇటుగా క్రాస్ చేయాలి. కాకపోతే ఇప్పటివరకు ట్రైలర్ వచ్చేసింది. సినిమా రిలీజ్ గట్టిగా తిప్పుకొడితే 15 రోజులు కూడా లేదు. కానీ ఇప్పటికీ $1 మిలియన్ మాత్రమే క్రాస్ చేసింది. మామూలుగా ఏ సినిమాకైనా $1 మిలియన్ క్రాస్ చేయడం అంటే రిలీజ్కి ముందే మంచిదే. కాకపోతే పుష్ప సినిమాని అంత భయంకరమైన రేట్లకి అమ్మారు. సినిమా హిట్ అవ్వాలంటే యూఎస్ఏలోనే 30 మిలియన్కి పైగా వసూలు చేయాలి. ఇది జరగాలి అంటే మనకి హిందీ ఆడియన్స్ కూడా సినిమాని ఓన్ చేసుకోవాలి. అటు యూఎస్ఏలో ఉన్న హిందీ ఆడియన్స్ అందరూ ఈ సినిమా కోసం థియేటర్కి రావాలి, టికెట్లు కొనాలి. మరి అది జరుగుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ అవుతున్న ముందు వీక్ వచ్చే వరకు తెలీదు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పటికీ పుష్ప బిజినెస్ అయితే రిలీజ్కి ముందు $1 మిలియన్ అనేది అంత వేస్ట్ భయ్యా, చెప్తున్నాను కదా. కనీసం ప్రీమియర్స్తోనే ఒక 5 మిలియన్ 6 మిలియన్ అయితే పెట్టాలి. అప్పటి నుంచి లెక్క మొదలవుతుంది. కాబట్టి లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ కొడుతుంది బ్లాక్ బస్టర్ అయితే. లేదు అంటే కష్టమని చెప్పాలి. హిందీ ఆడియన్స్ యూఎస్ఏలో గట్టిగా ఆదుకుంటే ఓకే, లేకపోతే కష్టమే. కానీ తెలుగులో అంటే మన ఇండియాలో మాత్రం నార్త్ ఇండియా అలాగే తెలుగు వాళ్ళు గట్టిగా చూస్తారు. కాకపోతే యూఎస్ఏలో ఉన్న హిందీ ఆడియన్స్ చూస్తారా లేదనేది డౌట్.